దేవుని నామానికి వందనాలు. ఇప్పటి వరకు నేను ఎన్నో టాపిక్స్, థీమ్స్, ఆత్మీయంగా మనం దేవునికి ఎలా సమీపస్తులుగా ఉండాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలని మనం నేర్చుకుంటూ ఉన్నాము. తర్వాత ఈరోజు క్షమాపణ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా క్రైస్తవులకి క్షమాపణ అనగానే ఏంటి అనగానే చక్కగా చెప్పేస్తూ ఉంటారు. కానీ దాని యొక్క అర్థాన్ని, లోతైన అర్థాన్ని మనం తెలుసుకొని పాటించాలి అని చెప్పేసి మరి నేను ఈరోజు కొంతవరకు నాకు తెలిసిన విషయాలని నేను షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన సొంత కుమారుని పంపించారు బలియాగంగా, సిలువ మరణం కొరకు. మరి మనం అవన్నీ లెంట్ కాలాల్లో ధ్యానిస్తూ ఉంటాము. ఎంత భయంకరమైన శ్రమలు మన కొరకు పొంది మన కొరకు క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించారు. సరే, ఈ క్షమాపణ ఇచ్చారు కదా అని దాన్ని మనుషులు చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఏదో తప్పులు చేసేస్తా, తప్పదు అని అంటారు. తప్పు చేసేసా ఎప్పుడన్నా అడుగుదాం క్షమాపణ, లేకపోతే రోజు రాత్రి పగల్లా ఎట్లా బతికేసినా రాత్రి ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే యేసు ప్రభు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడన్న క్యాజువల్ యాటిట్యూడ్కి మనుషులు వచ్చేసారు. కానీ అది చాలా తప్పు అని మనం గ్రహించి మనము క్షమాపణ గురించి ఇప్పుడు ధ్యానిద్దాం. మరి ఇక్కడ క్షమాపణ విషయంలో 3 రకాలైన క్షమాపణలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే దేవుడు మనలను క్షమించడం. ఎన్నో వాక్యాలు మనం చూస్తాం. దేవుడంట మన పాపాలని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన వీపు వెనక పడేశారని, మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయట్లేదని, ఇవన్నీ మనకి వాక్యాలు తెలుసు. కాబట్టి దేవుడు ఎంత కరుణామయుడు, దయామయుడు అంటే మన పాపాలని క్షమిస్తూ ఉంటారు. తర్వాత రెండోది ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది, మనము ఇతరులను ఎలా క్షమిస్తున్నాం. మనల్ని గాయపరిచిన వారిని కానీ, మోసం చేసిన వారిని కానీ, మనల్ని ఎవరైనా ఏదైనా మాట అంటే మనం అది అలాగే గుర్తుపెట్టుకుని మనం వాళ్ళని క్షమించకపోతే కూడా మనకి క్షమాపణ రాదు. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి 6:12 పరలోక ప్రార్థన నేర్పించారు. దాంట్లో ఏమని ఉంటుంది? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. కాబట్టి అక్కడ కండిషనల్ క్లాజ్. మీరు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తారో అప్పుడే దేవుడు కూడా మన పాపాలను క్షమిస్తారు. మనం అలా క్షమాపణ లేకుండా ఆదివారాలు బల్లారాధన సమీపించడం కూడా చాలా తప్పు. మనం ఎవరి పట్లన్నా మనం తప్పు చేస్తే దానికి క్షమాపణ అడిగి కానీ మనం బల్లారాధనకి వెళ్ళకూడదు అని చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. అయితే ఇతరులను క్షమించాలి. అది మాత్రం చేయంగానే మనల్ని మాత్రం మమ్మల్ని క్షమించు అని అడుగుతాం. దానికి ఒక గుర్తుగా ఉపమానం కూడా చదువుకుందాం. 3 రకాలు అనుకున్నాం కదా. మూడోది ఏంటంటే మనం ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ప్రేమగా క్షమించుకుంటూ ప్రేమగా యేసు ప్రభు చూపించిన ప్రేమ మార్గంలో మనం నడవాలి. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గాడ్స్ ఫర్గివ్నెస్ గురించి, దేవుని యొక్క ఫర్గివ్నెస్ గురించి మనం కొన్ని వాక్యాలు చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామం నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి మనం దేవుని పిల్లలమంటే పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణని మనం పొందుకోవాలి అని చెప్పేసి ఈ వాక్యం అనేది మనకి గుర్తు చేస్తుంది. అలాగే ఇంకో వాక్యము కీర్తనలో 32:1. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు.
కాబట్టి మనం ఏదో చదివేసుకోవడం కాదు, కానీ మరి ఇవన్నీ చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నీతిమంతుడు దేవుడు ఒక్కడే, అందరం పాపం చేసిన వారమే. కానీ మనం క్షమాపణ అడిగితే ఆయన మనల్ని క్షమించినప్పుడు మనం నిర్దోషులుగా ఎంచబడతాం. అలాగే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అలాగే 5వ వచనంలో కూడా 32:5, నా దోషంను కప్పుకొంట నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని అతిక్రమలు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషంను పరిహరించి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమామయుడు. మరి ఆయన ఎంత ప్రేమ చూపిస్తారంటే మనం ఆయన క్షమాపణ అడిగితే క్షమించే దేవుడే అన్నాడు. ఇంకా మనం చూస్తే ఆఖరికి సిలువ మీద కూడా లూకా సువార్త 23:34 కూడా రాయబడి ఉంటుంది. ఆఖరికి సిలువలో కూడా ఆయన యూదులు వీళ్ళందరూ కూడా ఆయన్ని సిలువకి అప్పగించి శ్రమ పెడుతున్నప్పుడు కూడా ఆయన ఏమని అన్నారో చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి అక్కడ కూడా ఆయన మరి ఆ బిడ్డల్ని, ఆయన హింసించుచున్న బిడ్డల్ని క్షమించమని చెప్పారు. ఇంకా తర్వాత సిలువ మీద పక్కన దొంగల్ని ఒకళ్ళు ఒక పక్కన వారిని కూడా శిక్షిస్తారు. గజ దొంగలు ఎంతో పాపం చేసిన వారు. అయితే వాళ్ళిద్దరు సంభాషణ కూడా మనం లూకా సువార్త 23:38 నుంచి చూసుకుంటూ ఉంటాం. అయితే అక్కడ ఒక దొంగ అంటాడు, అది మనకైతే న్యాయం, కానీ ఆయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన అంటే యేసు ప్రభు కేసు చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. కాబట్టి యేసు యొక్క ఆ దయాహృదయము, కరుణామయుడు అయిన అంత దొంగను కూడా ఆఖరిలో ఆయన క్షమాపణ అడగగానే క్షమిస్తారనమాట. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ చాలా గొప్పది. ఆఖరి వరకు ఆయన ఎంతో ఓర్పుతో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విననొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటారంట. తర్వాత యెషయా 1:18 రాయబడి ఉంటుంది కదా, మీ పాపంలో రక్తం వల్లే ఎర్రనివైనను హిమ కంటే తెల్లగా శుద్ధి చేయుదును, మీ పాపంలో కెంపు వల్లే ఎర్రనివైనను గొర్రెబొచ్చు కంటే తెల్లగా శుద్ధి చేయదునని చెప్తారు. కాబట్టి అంత ఘోరమైన పాపాలు చేసినా కూడా మనం దేవుని క్షమించమని అడిగితే క్షమించే దేవుడే ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మానవుల క్షమాపణ అనేది, మానవుల క్షమాపణ గురించి చెప్తున్నప్పుడు మనం ఒక్కసారి మత్తయి సువార్త 18:21-35 వరకు చదువుకున్నాం. మానవ హృదయము చాలా చెడ్డది అని ఆదికాండం 6లోనే రాయబడి ఉంటుంది. సో ఈ మానవులు ఎలాంటి వాళ్ళో మరి ఇక్కడ చూద్దాం మనము. మత్తయి సువార్త 18:21-35 ఏమని రాయబడి ఉంటుందంటే, పేతురు ఆయన యొద్దకు వచ్చి, యెహోవా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారులు మట్టుకా అనెను. చూడండి, 7 మార్లు క్షమించాలా అంటే అక్కడ యేసు ప్రభు ఏమని చెప్తాడు చూసారా? 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని ఒక ఉపమానం చెప్తారు. ఏంటంటే, కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ రాజు ఏం చేశాడంట, అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నా కూడా అతని యొద్దకు తేబడను. అతనంట అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున మరి వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అందరినీ కూడా చెరసాలలో వేయించేస్తారంట. సో అప్పు తీర్చాలి నువ్వు 10,000 తలాంతులనంటే ఆ దాసుడంట ఆ యజమాని ముందు సాగిలపడి చాలా బ్రతిమాలుకుంటాడంట. అయ్యా నాకు కొంచెం సమయం ఇయ్యి, నేను తీర్చలేను అని చెప్పేసి నా ఎడలు ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ ఈ యజమాని ఆ దాసుడిని క్షమిస్తాడు. చూడండి, దేవుడు క్షమించినా మనుషుడు క్షమించడు అన్నట్టుగా ఇక్కడ తర్వాత ఏం చేశాడంట, అతను బయటికి వెళ్ళిపోయాడంట.
అయితే చాలా చిన్న అమౌంట్, ఒక 100 దేనారంలో అచ్చి ఉన్న తోడి దాసుడు దగ్గరికి వెళ్ళి, చూడండి ఎంత దౌర్జన్యంగా, గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. పాపం ఆ తోడు దాసుడు అంటే సాగిలిపడి, నా ఎడలు ఓచుకొనుము, నీకు చెల్లించదనని వాడిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించానంట. చూసారా, ఒక మనిషి ఇంకో మనిషిని క్షమించడు. కానీ మనం ఎన్ని తప్పిదాలు చేసినా దేవుని క్షమించమని అడిగితే దేవుడు అదే స్థితిలో ఉండి మరి మన మీద ఉగ్రత చూపిస్తే మనం ఏమవుతాము అన్నది మనం ఆలోచించుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ తప్పిదం చేసిన తోడు దాసును క్షమించినందుకు చెరసాలలో వేస్తే వాళ్ళ ఇల్లు అంట తక్కిన దాసులు వెళ్ళి ఆ యజమానితో చెప్తే, అప్పుడు యజమాని చాలా కోపంగా తన పిలిపించి ఏమని చెప్తాడంటే, అందుచేత తన యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరిచే వరకు ఆయనకు అప్పగించింది. ఇక్కడ చూడండి, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనెను. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి మనమందరం కూడా. ఏంటంటే పరలోక తండ్రి అంట, మనం ఇతరులను క్షమించకపోతే మన పరలోక తండ్రి కూడా ఆ ప్రకారమే మన ఎడల చేయును అన్న వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా ఇతరులని క్షమించాలి. క్షమించకుండా అక్కడ పరలోక ప్రార్థనలోనే రాయబడి ఉంది కదా, మనం దేవుని క్షమాపణ అడిగితే మరి ఆయన దయామయుడు కాబట్టి క్షమించేస్తున్నారు కాబట్టి మనకు అది అర్థం అవ్వట్లేదు. అలాగే లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 ఏమని రాయబడి ఉంటుందో చూడండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతను గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్ల నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతని క్షమింపవలెను. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వాళ్ళు తప్పిదం చేసినా వాళ్ళు మనల్ని క్షమాపణ అడిగితే మనం క్షమించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే 3వ రకమైన క్షమాపణ ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు క్షమాపణ బుద్ధి కలిగి అందరం కలిసిమెలిసి దేవుని ప్రేమను చూపిస్తూ బ్రతకాల్సిన మ్యూచువల్ ఫర్గివ్నెస్ అంటారు. అది ఫస్ట్దేమో గాడ్స్ ఫర్గివ్నెస్, రెండోదేమో హ్యూమన్ ఫర్గివ్నెస్, మూడోదేమో మ్యూచువల్ ఫర్గివ్నెస్. కాబట్టి ఫర్గివింగ్ ఈచ్ అదర్, ఈ మ్యూచువల్ ఫర్గివ్నెస్ ఏంటంటే మనము ఒకరినొకరు క్షమించుకోవడం అనేది చాలా అవసరము. అందరము పాపులమే, అందరం తప్పు చేసి దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఒకరినొకరు క్షమించుకోవాల్సిన బద్ధులమై ఉన్నాము. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత క్షమించినా అవతల వాళ్ళు మనల్ని చాలా మిస్యూజ్ చేసేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాం. అయినా సరే మనుషులు మనల్ని గుర్తించకపోయినా దేవుడు మనల్ని గుర్తిస్తారు, దేవుడు మనకి ఆ ప్రతిఫలాన్ని ఇస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఈ మ్యూచువల్ ఫర్గివ్నెస్, ఒకరినొకరు క్షమించడం విషయంలో కొలసీలకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వంను, వినయంను, సాత్వికంను, దీర్ఘశాంతంను ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఎప్పుడు క్షమిస్తాం మనం? ఎప్పుడైతే మనకు ప్రేమ అనేది ఉంటుందో, దేవుని ప్రేమ మనకుంటే మనం క్షమించగలుగుతాం. ఎన్నోసార్లు సొంత వాళ్ళనే క్షమించలేని పరిస్థితుల్లో ఉంటాం. మరి ఇంకా సొంత వాళ్ళనే క్షమించలేనప్పుడు బయట వాళ్ళని ఎలా క్షమిస్తాము? కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని పరలోక ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు క్షమించుకోవాల్సిన వారమై ఉన్నాము. తర్వాత ఈ క్షమాపణల గురించి మనం కొన్ని వాక్యాలు దేవుని గ్రంథంలో
చదువుకుందాం. మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తంను మారు మనసు పొంది తిరుగుడి. కాబట్టి మారు మనసు, పాప ఒప్పుదల, క్షమాపణ తప్పకుండా మనము కలిగి ఉండాలి. అది ఎలాగా ఏంటి అని నేర్చుకొని యేసు ప్రభు ఎలా దయగలవాడో అలాగా మనం కూడా ఇతరుల ఎడల దయగలిగి, అందరం తప్పు చేసేవారమే కాబట్టి వారిని క్షమించాలి. అలాగే అపోస్తుల కార్యాలు 2:38 ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్పేసి రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, అదే పరలోక ప్రార్థనది, మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడండి, చాలా క్లియర్గా రాయబడి ఉంది. మనం మనుషుల అపరాధాలను క్షమించకపోతే మన పరలోక తండ్రి కూడా మన అపరాధములను క్షమించడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు ఎలా మనల్ని క్షమించారో అలాగ మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 25లో ఇలాగ రాయబడి ఉంది. ఏమిటంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. చేయగలమా? ఎప్పుడు ప్రార్థన చేసినంట మనం ఇతరులను క్షమించాలంట. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన పాపాల కొరకే కాదు, మనం ఇతరులను కూడా క్షమించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబు ఇస్తారు అన్న నిశ్చయత మనం కలిగి ఉండాలి. అలాగే ఇంకో వాక్యం చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైన వాక్యము. మనము ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటాం. దాని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏంటంటే, లూకాసు వార్త 6:37 కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. ఆయన కనికర సంపన్నుడు. కాబట్టి మనం కూడా కనికరం కలిగి ఉండాలి. తీర్పు తీర్చకడు. ఎవరిని కూడా మనం తీర్పు తీర్చుకోవడం. ఎందుకంటే తీర్పు తీర్చేది ఎవరో దేవుడికే అప్పచెప్పాలి. మనం సహించుకొని దేవుని సన్నిధిలో ఏ విషయాన్నా మనం బాధపడ్డప్పుడు ఆయనకి తెలియజేస్తే ఆయన చూసుకుంటాడు, అంతేకాని మనం తీర్పు తీర్చుకోవద్దు. సో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది చూడండి, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరే కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చూసారా, మనము క్షమించే విషయంలో ఏ కొలతతో మనం చేస్తే ఆ కొలతతోనే మనకు కూడా తీర్పు వస్తుందంట. అయితే ఇది గుర్తుంచుకోగానే ఎవరు ఎంత బాధ పెట్టారో ఆ మాట అవతలోళ్ళకి అప్పచెప్పాలి, అవతలోళ్ళని అనాలి అని చెప్పేసి ఎదురు చూడడం అయితే మాత్రం మనుషులు చాలా చూస్తూ ఉంటారనమాట. ఒక్కోసారి వాళ్ళ నోట నుంచి ఎలాంటి మాటలు వస్తాయంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడగలరా అని అనిపిస్తుంది అన్నమాట. అసలు ఆ తర్వాత ఏం జరుగుద్ది, మనం ఈ మాట అంటే అవతల వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు,
ఎంత గాయపడతారో అని అనుకోకుండా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలాగే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎంతసేపు ఏదో పనిష్మెంట్ అని అనుకుంటున్నాం, కానీ నిజంగా మనకి దేవుడు మనకి ఇచ్చిన పనిష్మెంట్లు అనేవి చాలా తక్కువ. పాత రోజుల్లో మనం ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో జలప్రలయం ద్వారా శిక్షించారు, సొదొమ గొమొర్రాని శిక్షించాడు. కానీ ఈ రోజులు అసలు ఈ పనిష్మెంట్ అనేదే లేదు. కాబట్టి మనుషులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం 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 అని రాయబడి ఉంది. మన దేవుడు కనికర సంపన్నుడు. ఎప్పుడు ఆయన క్షమించే దేవుడే, కానీ మన పాపాలను బట్టి మనకి ప్రతీకారం చేసే దేవుడు కాదు, మన దోషాలను బట్టి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదని ఎన్నో ఎన్నో వాక్యాలు మనం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆయనని మనం క్షమాపణ అడగాలి. ఇచ్చిన ఆ క్షమాపణ కానీ లేకపోతే తప్పు చేస్తే మళ్ళీ దాని గురించి మనం మర్చిపోయి తేలిగ్గా తీసుకుని ఆయన్ని రెచ్చగొట్టకూడదు, ఆయనకి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 103వ దావీదు కీర్తన ఏమని రాయబడి ఉందో చూద్దాం. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు, మన పాపలను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అలాగే 12వ వచనంలో చూద్దాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఒక్కోసారి మనం అనుకుంటాము, చాలా మనల్ని చాలా గాయపరిచిన వారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ గురించి అని చెప్పేసి ఆలోచించినప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకి పశ్చాత్తాపం రావాలని, వాళ్ళు దేవుని యొద్ద పశ్చాత్తాపం పొందాలని మనం వాళ్ళని క్షమించి వాళ్ళకి పశ్చాత్తాపం వారు చేసింది వారికి తెలియాలి అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రార్థన చేయాలి. అలాగే యూట్యూబ్లో వాటిలో తర్వాత మెసేజెస్ పెట్టినప్పుడు ఏమని అంటారంటే, వాకింగ్ అవే ఫ్రమ్ పీపుల్, వాక్ అవే. మిమ్మల్ని విసిగించిన వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోండి, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు. కానీ అది తప్పు. వాక్ అవే కాదు, మనం వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళ తప్పు తెలియచేయాలి, వాళ్ళకి దేవుణ్ణి తెలుసుకునేటట్టు పశ్చాత్తాపడేటట్టు చేయాలి. తర్వాత వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇంకా నాశనం అయిపోతారే కానీ దేవుణ్ణి తెలుసుకోరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుట ఇట్లు చెబుతున్నాను. సో దేవుని జ్ఞానం, దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఎంతో నేర్చుకుంటే అప్పుడు మనం పాపానికి దూరంగా ఉంటాము. పాపం చేయకుండా దేవునికి ఇష్టమైన బిడలుగా మరి మనము బ్రతకడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుందని గుర్తు చేస్తూ, మరి ఈ క్షమాపణ మనం మన ఎడల అపరాధం చేస్తూ మనం క్షమించినట్లు మన అపరాధంలో దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మనము క్షమాపణ అనే గుణాన్ని కలిగి దేవుడికి కలిగిన దయార్థ హృదయాన్ని, కరుణగల హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవతండ్రి, ఈ యొక్క ప్రయత్నంలో ఇతరులను క్షమించడానికి మనం నేర్పించండి ప్రభా. అలాగే మేము కూడా ప్రభా, మేము చేసిన తప్పుల గురించి నీ సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడానికి, నీవిచ్చిన క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని ఆఖరి వరకు మేము కాపాడుకోవడానికి మా యొక్క ఈ జీవిత యాత్రలో మీరే మాకు తోడై సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట
మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.